డింకీ రింకీ డింకీ రింకీ డింకీ ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? విరాట్ విరాట్ సార్ ఏమయ్యారు? కొంప తీసి భూమి వెనకాలే కార్ తీసుకుని వెళ్ళారా? మీరా మీరా మీసం మెల్లి తిప్పుతాడు జనం కోసం. మీరా మీరా మీసం మీరా మీరా మీసం 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 మీరా మీరా మీసం మెల్లి తిప్పుతాడు జనం కోసం. అప్పుడే వచ్చేసారా? తొందరగా వచ్చింది. నీతో పాటు భూమి కూడా వచ్చింది కదా, అదేది భూమా ఎప్పుడో ఇంటికి వచ్చేసినది కదా. ఏంటే ఇద్దరు కలిసి వెళ్తే అదెలా ముందొస్తుంది? కాలుతో నడుచుకుంటూ వస్తుంది. అమీర్పేట చాలా దూరం కదా అని నాను మా అప్ప నా బండి మీద వెళ్దామని భూమిని అప్పుడే వెనక్కి పంపించేసినాం కదా. ఎప్పుడో వచ్చిందా? విరాట్ సార్ లేరు, భూమి వచ్చేసింది. భూమి లేదు, విరాట్ సార్ లేరు, గదికి లాక్ ఉంది, రింకి డింకి లేరు. మే ఏంది మే నీలా నువ్వే ముసల్దాని మాదిరి కొనుక్కుంటా ఉన్నావు? ఏం లేదు, భూమి లేదు, విరాట్ సార్ లేరు, ఆ రూమ్ లాక్ ఉంది. ఏమై ఉంటుంది? ఎందుకు నవ్వుతున్నావు మెంటల్ దానా? నువ్వే మెంటల్ దానివి, నువ్వే పాగల్ దానివి. వాళ్ళిద్దరూ ఆ గదిలో తలుపులు మూసుకొని ఏటేటో అయిపోతా ఉన్నదని బాబోయ్ నాకు సిగ్గెత్తా ఉన్నది. అలా జరగడానికి వీల్లేదు. అట్టానే జరుగుద్ది. ఏం వినిపించట్లేదు. పిచ్చి మొక్కమా, వాళ్ళు గదిలోకి వెళ్ళి తలుపులేసుకుంది మాట్లాడుకోవడానికా? పళ్ళు రాళ్ళ కొడతా. విరాట్ సార్ అంత మాట అంటావా? నీ బొంద, నేనన్నది నిన్నే. ఇప్పుడు పిల్లవే. విరాట్ సార్, విరాట్ సార్. నందిక, లోపల భూమి ఉందా విరాట్ సార్? వాయిస్ లేదేంటి విరాట్ సార్? సైలెంట్ గా ఏం చేస్తున్నారు? ఆ భూమి లోపలుందా? భూమా, భూమి ఎవరు? లోపలున్నది కొండమ్మ. ఇన్నావా? పచ్చి అబద్ధం చెప్తున్నారంటే ఏదో కథ ఉన్నది. ఏటేటో అయిపోతా ఉన్నది. వాళ్ళు విరగొడతా. విరాట్ సార్, మీ కాళ్ళు ఇరగొడతానంటుంది నందిక. నోరు మోయ్, నేను అన్నది నిన్నే. అబద్ధం చెప్పకండి విరాట్ సార్, కొండమ్మ బయటే ఉంది. నాను కొండమ్మని కాను,
భూమిని. పిచ్చి పిచ్చిగా ఉందా? విరాట్ సార్, మిమ్మల్ని పిచ్చి పిచ్చిగా ఉన్నదా అని ఈ నందిక ప్రశ్నిస్తా ఉన్నది. మీకు అసలు ఎట్లా ఉన్నది విరాట్ సార్? ఒళ్ళు సలసల కాగిపోతుంది. భూమి, ఎంత పని చేసావే నానా. చెప్పు. నాను భూమిని కాదు, కొండమ్మని. నిన్ను చంపేస్తా. ఏ పిచ్చి పిచ్చిగా ఉందా? డోర్ ఓపెన్ చేయండి. మేము ఓపెన్ చేయలేము నందిక. అవ్వా, ఇప్పటికిప్పుడు డోర్ ఎట్టా ఓపెన్ చేస్తారమ్ముడు? కూసింత ఆగు. నువ్వేంటే కామెంటరీ ఇస్తున్నావు? మర్యాదగా డోర్ తీసి బయటికి రండి, లేదంటే నేను తారా ఆంటీకి ఫోన్ చేసి పిలుస్తాను. పిలుచుకో. విరాట్ సార్ వస్తారా? రారా. నీకు దండం పెడతాను నందిక, మా మమ్మీకి మాత్రం ఫోన్ చేయకు. మరి డోర్ తీయండి. మేము తీయడం ఏంటి? నువ్వే తీయాలి. పొరపాటున ఈ గదిలోకి వస్తే ఎవరో డోర్ మూసి లాక్స్ వేసుకెళ్లారు. మమ్మల్ని అల్లరిపాలు చేద్దాం అనుకుంటున్నారేమో. ఇట్లాంటి నిందలెత్తే పళ్ళు రాళ్ళగొట్టి చేతిలో ఎడతాను. తాళం తీస్తావా లేదా? అదే ఉంటే ఇక్కడ అడుగు తినేదానిలా ఎందుకు నిలబడతాను చెప్పు? ఆ మెదడు తక్కువ మొహాలు నేను విరాట్ సార్ ఉన్నామనుకొని నిన్ను విరాట్ సార్ని లోపలేసి లాక్ చేసిపోయారే. విరాట్ సార్, అక్కడ సెల్ ఫోన్ ఉందా? ఇంతసేపు అదే వెతుకుతున్నాం, లేదు. పోనీ మీ సెల్ ఫోన్ ఉందా? పిచ్చా నీకు? నా ఫోన్ నా దగ్గరే ఉంటే నీ ఫోన్ కోసం నేను ఇంతసేపు ఎందుకు ఎతుకుతాను? ఫోనులు లేవు, తాళం చెయ్యులు లేవు. భూమి విరాట్ బాబులు అక్కడ లోపల, నువ్వు నేను ఇక్కడ బయట. ఏటేటో అయిపోతున్నది బాబోయ్. జింగు చకా చకా జింగు చకా. హుసే హుసే హుసే, నిన్ను తిట్టేంత ఓపిక కూడా లేదే. కొంచెం మంచినీళ్ళు తెచ్చివే. మరింతాక నువ్వు నన్ను తిట్టినావు కదా, నా దానిపో. నా గొంతు తడారిపోతుంది. పోనీ ప్లీజ్. సరేలే, తెత్తాను, కూసో. షాబా, నువ్వు తలుపుకు చెవి కోసి అతికించినా సరే లోపటి నుంచి ఏమీ వినపడదు. ఎందుకు వినపడదు? నువ్వు ఈడనే కాపలా కుక్క మాదిరి కూసుంటావని వాళ్ళకు తెలుసు కదే. నీకు వినపడేలా అని ముద్దులెట్టుకుంటారా? దొరికిన ఛాన్స్ వదిలేసి సోదేసుకొని కూర్చుంటారా? నిన్ను ఏయ్, నిజాలు నిప్పులాంటివి. మరి ఇంతాక విరాట్ బాబు ఏమన్నారు? ఒళ్ళు సలసలా సలసలా కాగిపోతా ఉందన్నారు. ఇదంతా ఆపాలే ఎలా? ఏ కొండమ్మా,
మొన్న నువ్వు భూమి అప్పల్ రాజు సెల్ ఫోన్ పట్టుకొని మాతో ఆడుకున్నారు కదా, ఆ ఫోన్ ఏది? దాన్ని ఇంతాకనే మా అప్పన్న గడికి ఇచ్చేసినాగా. అయ్యో ఇప్పుడెలా? ఒకవేళ ఆ ఫోన్ గనక ఉండుంటే నువ్వెవరికి ఫోన్ చేసేదానివి? అమ్మమ్మా, అదన్నమాట సంగతి. ఈ ప్లాన్ మొత్తాన్ని ఆ మంకీ డాంకీతో కలిసి నువ్వేసేసినావన్నమాట. అందుకనే మా భూమికి డౌటింగ్ వచ్చి వెనక్కి వచ్చేసినది. ఒసేయ్, పెళ్లి కాని పందివే, పెళ్లి కాని ఒక మగాడితో ఒకే గదిలో కలిసి చచ్చిపోవాలని ఎట్టా అనిపించినదే? నీకు సిగ్గులేదా? నీకు లజ్జ లేదా? నీకు బుద్ధి లేదా? నీకు జ్ఞానం లేదా? నీకు ఏం లేవా? నీకు అసలే చూసినావా? నువ్వేసిన ప్లాను నీకే ఎట్టా ఎదురు తిరిగినాదో? భూమి, ఈరాడ్ బాబు పైకట్ట అరుచుకుంటారే గాని లోపల ఒకరినొకరు కావాలని కోరుకుంటున్నారే. ఇప్పుడు ఒకే గది, ఎవ్వరూ లేరు, ఎవ్వరికీ వినపడదు, ఎవరికి ఏమీ కనపడదు. కాసేపు దిక్కులు చూస్తారు, ఆనాక ఒకరినొకరు చూసుకుంటారు, ఆ తరువాత సచ్చినట్టు మాట్లాడుకుంటారు. ఉన్నది ఒకే ఒక మంచం. రాత్రి అయితే ఇద్దరికి అదే దిక్కు. మేయ్, తాళం చెయ్యి ఏడపెట్టిపోమన్నావు చెప్పు. ఆ పనికిరాని వాళ్ళు ఏడబెట్టినారు? ఏమో, ఎక్కడైనా పడేసిపోమ్మని చెప్పాను. అమ్మో, చాలా కతున్నదే. పెద్ద ప్రాజెక్టు మొత్తాన్నే చేపట్టినావు. బిడ్డనికని ఎత్తుకొచ్చేదాకా లోపలే ఉండిపోదామనుకున్నావా? బరి తెగించిందానా? నీకు సిగ్గులేదా? నీకు లజ్జ లేదా? నీకు బుద్ధి లేదా? నీకు నేను విరాట్ సార్తో మనసు విప్పి మాట్లాడాలనుకున్నాను అంతే. ఏదో ఒక ఐడియా చెప్పు కొండమ్మా, వాళ్ళని బయటికి రప్పించే ఉపాయం చెప్పు. ఓ పని చేస్తే వాళ్ళే బయటకు వస్తారు. అదే, ఏం పని చేస్తే వాళ్ళు బయటకు వస్తారు? ఇప్పుడే చెప్పను. ఒక రాత్రి గడిచిపోని వాళ్ళ పాత ప్రేమ కొత్త చిగురు తొడగని ఇద్దరూ కలిసి ఓ పాటేసుకుని ఆ పాటల్లో వాటేసుకుని, అబ్బా అయ్యో, లోపల ఏమైపోతుందో. నా పక్కన కూర్చున్నావేంటి? ఇప్పుడు మీరే నా పక్కన కూర్చున్నట్టు లెక్క. మర్యాదగా బెడ్ దిగు. నానెందుకు దిగాలి? కావాలంటే మీరే దిగండి. నేను మగాణ్ణి, నేను దిగను. నాను మొండిదాన్ని, సచ్చినా దిగను. భుజానికి భుజం రాస్తూ కూర్చుంటావేంటి? గ్యాప్ ఇచ్చి కూర్చో. నానింతే, ఇట్టాగే కూసుంటా. కాళ్ళు బార్లా సాపుకొని నా ఇట్టం వచ్చినట్టు కూసుంటా. ఏటి చేస్తారు? ఏడు చేస్తాను. తెగించిన వాళ్ళతో ఎవరు మాట్లాడతారు? మొండోళ్ళు రాజు కన్నా బలవంతులు. అట్ట ఒప్పేసుకొని ఆసుంటే జరిగి కూసండి. ఎవరు తాళం తీస్తారు? ఎప్పుడు తలుపు తెరుచుకుంటుంది? ఎప్పుడు నాకు ఈ జైలు జీవితం నుంచి విముక్తి దొరుకుతుంది? ఓ గాడ్. ఎవరూ తాళం తీయరు, ఎప్పటికీ తలుపులు తెరుచుకోవు. పెద్దమ్మగారు వచ్చేలోపు ఆకలెత్తాది, దాహం ఎత్తాది, నీరసం వస్తుంది, కళ్ళు తిరుగుతాయి, సోయి లేకుండా పడిపోతారు. మీరు కండలు కండలు అనే ఈ పెండు లాంటి చేతులు రీఫిల్ లాగా తయారైపోయి మీ బాడీలో ఇంకు ఇంకిపోయి పుల్లల్లా తయారైపోయి. ఇవన్నీ నీకు జరుగుతాయి. సిలిండర్లా ఉన్నదానివి రెగ్యులేటర్ పైప్ లాగా సన్నగా మారిపోతావు. ఇది
పాడేరు బాడీ అమ్మా. ఆకలికి దాహానికి అన్నిటికీ తట్టుకుంటాది. పాపం మీరే ఎట్టా తట్టుకుంటారో ఏమైపోతారో. హే భగవాన్. భగవాన్ దగ్గర తాళం చెయ్యి ఉండదు మాస్టారు. నందిక ఏదో ఒకటి చెయ్యి. చెయ్యి తాళం తీ. అదిగో విరాట్ సార్ ఎలాగైనా తలుపు తెరవమంటున్నారు, తాళం తీయమంటున్నారు. అయ్యో అయ్యో, అప్పుడే మురిపాలు మొహమొత్తాయా? సరసాలు సాలనుకుంటారా? నార్మల్. విరాట్ సార్ నిప్పు. అదే నా భయం. ఆ నిప్పు మా భూమి జీవితంలో నిప్పులు పోస్తుందని నా వెదవ్వాగుడు కట్టి పెట్టి ఇందాకేదో పని చేస్తే వాళ్ళు బయటికి వస్తారన్నావు కదా, అదేంటో చెప్పు. అట్టా బెదిరిస్తే నాన్ చెప్పను. ఇది బెదిరింపు కాదే, బెగ్గింగు. ఓహో, అడుక్కు తినేదాన్ని మాదిరి అడుక్కుంటున్నావన్నమాట. ఆ మాట చెప్పవేందే ముష్టి మొహమా? ఏం చేయాలో చెప్పు ముందు. ఏంటి? ఏం చేయాలో చెప్పు. నా కాళ్ళు పట్టుకోవాలి. నిన్ను నో, ఆకలేసిందని సింహం గడ్డి తినదు. సింహం పళ్ళు తోముకోదు, సింహం గడ్డి తినదు, సింహం గడ్డం గీసుకోదు. ఇవన్నీ నాకు తెలుసు. నువ్వు సింహానివి కాదు. నా లెవెల్ ఏంటో తెలిసి కూడా ఈ టైంలో ఎందుకు ఇరిటేట్ చేస్తున్నావు? అవసరం నీది, కాదంటావా నీ ఇష్టం. వాళ్ళు అందులోనే ఉంటారు. రాత్రి అయిపోద్ది, ఆ తరువాత ఏటేటో ఏటో. ఒక పని చేస్తే వాళ్ళు బయటకు వస్తారని చెప్పావు కదా, ఏం పని చేయాలో అదొక్కటి చెప్పు. ఇప్పుడు చెప్పు. మరి ఏంటి? ఉండ. ఇప్పుడు గుర్తొచ్చినది. ఏం చేయాలి చెప్పు. ఆ తాళం తీయాలి, అప్పుడు వాళ్ళే బయటకు వస్తారు. ఏంటి? సారీ, కొంచెం కూడా మర్యాద తెలియదు పాడే మనుషులకి. నేను మీ మాస్టర్ని. నాను మనిషినే. నాన్ కాదు. నేను కాదా? నాను కాదన్నానా? మరెందుకు నాతో ఆడుకుంటున్నావు? నాను దీంతో ఆడుకుంటున్నాను. దీని పేరు విరాట్ బాబా. నువ్వు కుదురుగా కూర్చోలేవా? అచ్చమైన ఆడపిల్లలా అచ్చంగాయలు ఆడుకుంటున్నాను. తప్ప? ఆయన గంట తరబడి కుదురుగా కూర్చోడానికి నేనేమైనా బట్టల షాప్ షోకేస్ లో పెట్టిన బొమ్మనా? నువ్వు బొమ్మ అయిపోయినా బాగుండేది. ఈ బొమ్మ బాగుంది, ఇలాగే కంటిన్యూ అయిపో, నోరు విప్పకుండా. నన్ను మాట్లాడకుండా ఉండలేను. కొండపల్లి బొమ్మలు మాట్లాడవు, పాడేరు బొమ్మలు మాట్లాడతాయి. నందిక, ఏదో ఒకటి చేసి డోర్ ఓపెన్ చేయి. విరాట్ సార్, ఏదో ఒకటి చేసి డోర్ ఓపెన్ చేస్తాను విరాట్ సార్.